అదేవిధంగా వెబ్సైట్ లాంచింగ్ పెట్టుకుందామన్న ఉద్దేశంతో సుందరయ్య విజ్ఞాన్ భవన్లో ఈరోజు మనం ఇంత చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పార్టీ పిలుపునందుకొని విచ్చేసినటువంటి పార్టీ రాష్ట్ర కమిటీ నాయకులకు, వివిధ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థులకు, పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి ప్రతి కార్యకర్తకు ఇక్కడ ఉన్నా లేకున్నా వారందరికీ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొదటగా మనము వెబ్సైట్ లాంచ్ చేద్దామా. వెబ్సైట్ పార్టీ పేరు మీద మనం వెబ్సైట్ చేయడం జరిగింది. దానిని ఒకసారి అఫీషియల్గా మన అందరం ఇప్పుడు లాంచ్ చేసుకుందాం. తర్వాత వెబ్సైట్ ద్వారానే మీరు మీ యొక్క యాక్టివిటీస్ను, పార్టీ యొక్క యాక్టివిటీస్ను రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా జరుగుతున్నాయి, పార్టీ మూమెంట్ ఏంది, అదేవిధంగా మెంబర్షిప్, డొనేషన్స్, ఎవ్రీథింగ్ మనం వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో చేసేదానికి అవకాశం ఉంది. ఈ వెబ్సైట్, సోషల్ మీడియా అనేది ఈ రోజుల్లో మనకు ప్రధాన ఆయుధం. ప్రపంచాన్ని ఒక కుటుంబంగా ఈ సోషల్ మీడియా మార్చేసింది. అంటే ప్రపంచంలో మన అభిమానులు, శ్రేయాభిలాషులు, మిత్రులు ఎక్కడున్నా కూడా ఈ వెబ్సైట్ ద్వారా మనం చేసేటటువంటి కార్యక్రమాలను చూసుకోవచ్చు. ఇప్పటిదాకా ఇది మనకు అందుబాటులో లేకపోవడం కూడా ఒక విధంగా పార్టీని చురుకుగా విస్తరించడానికి అవకాశాలు తక్కువగా అయినాయి. కాబట్టి మన పార్టీ అమ్ముల పొదిలో చేరుతున్నటువంటి ఈ బ్లూ ఇండియా పార్టీ వెబ్సైట్ని మనం ఒకసారి అఫీషియల్గా లాంచ్ చేసుకున్నాం. నెక్స్ట్ పార్టీ లోగో, ఫోటోస్, మనం చేసినటువంటి యాక్టివిటీస్ 1 by 1 ఈ విధంగా ప్రజెంట్ మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆన్లైన్ మెంబర్షిప్, డొనేషన్స్, ఇవన్నీ కూడా https తర్వాత blueindiaparty.com ఇది మన అఫీషియల్ వెబ్సైట్. ఒకసారి మనం చప్పట్ల ద్వారా దాన్ని లాంచ్ చేస్తాం. అదేవిధంగా అసలు పార్టీ, దీని నేపథ్యము, క్యాడర్ నిర్మాణము, ఎదురవుతున్న సమస్యలు, అసలు ఎందుకు మనం పార్టీని తీసుకోవాల్సి వచ్చింది, రేపు భవిష్యత్తులో ఈ పార్టీ ద్వారా మనం ఏం చేయబోతున్నాం, ఏ విధంగా ఈ రాష్ట్రంలో అధికారం రావాలి, దానికి అవసరమైనటువంటి ప్రణాళికలు ఏమున్నాయి, ఏ విధంగా ఈ రాజకీయ పార్టీలను మనం ఎదుర్కోబోతున్నాం, అందుకు మనం ఏ విధంగా సమాయత్తం కావాలనే విషయాలను మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950 నుంచి రాజ్యాంగం అనేది అమలు కాబడ్డది. తర్వాత 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. మొదటి సార్వత్రిక ఎన్నికల్లోనే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన వయోజనులకు ఓటు హక్కు అనే అంశం ఏదైతే ఉందో దాని ద్వారా భారతీయులందరూ ఓటును పొంది తమ ఓటు ద్వారా తమని పాలించే నాయకులను ఎన్నుకోవడం జరిగింది. అప్పటి నుంచే భారతదేశం రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య దేశంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధుల చేత పాలింపడం ప్రారంభమైంది. అంతకుముందుకు బ్రిటిష్ ఇండియా పాలించేది, దాన్ని మనం ఎన్నుకోకపోయేది. వాళ్ళు మనని ఓడించి యుద్ధంలో వాళ్ళు విజయాన్ని సాధించి ఇండియాని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని బ్రిటిష్ ఇండియా రాజ్యాంగం ద్వారా బ్రిటిష్ వాళ్ళే మనం రూల్ చేయడం జరిగింది. దాంట్లో ప్రజాస్వామ్యం లేదు, నిరంకుశత్వం, రాజరికం ఉంది. బ్రిటిష్ ఇండియా వాళ్ళు భారతదేశాన్ని వశం చేసుకోక ముందు ఈ భారతదేశంలో రాజరిక వ్యవస్థ ఉండే. ఈ రాజరిక వ్యవస్థలో ఏ రాజ్యానికి ఒక రాజు ఉంటే ఆ రాజు చెప్పిందే చట్టం, చేసిందే శాసనం, దానిలో ప్రజాస్వామ్యం లేకుండే. ఎప్పుడైతే అంబేద్కర్ రాజ్యాంగం రాసిండో అప్పుడే ప్రజల చేత ఒక నాయకుడు ఎన్నుకోబడ్డాడు. రాజరిక వ్యవస్థలోనేమో రాణి కడుపులో, పట్టపు రాణి కడుపు నుంచి పుట్టిన మొదటి వ్యక్తి అతడు జంట అయితే మాత్రమే పాలన కరువుడయ్యేవాడు. ఇక రాజరిక కుటుంబంలో పుట్టకపోతే నువ్వు ఎంత యోధునివైనా, వీరునివైనా, శూరునివైనా, జ్ఞానవంతునివైనా సరే నీకు రాజరిక పాలన చేసేటటువంటి అవకాశం నీకు లేదు. బ్రిటిష్ ఇండియాలో బ్రిటిష్ వాళ్ళే రూల్ చేస్తారు, వాళ్ళ కింద ఏదో చిన్న చిత్క పనులు మనం చేస్తాం. అంటే మన దేశాన్ని
రాజరిక వ్యవస్థలో కానీ బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ లో కానీ మనం పాలించుకునేటటువంటి అవకాశాన్ని కోల్పోయినాం. ఎప్పుడుండే మనకు అవకాశం? సింధు నాగరికత ఉన్నప్పుడు, మొహంజోదారో హరప్ప నాగరికత ఉన్నప్పుడు, భారతదేశ మూలవాసులమైన మనము తెగగా గుంపులుగా గణాలుగా ఉన్నప్పుడు ఈ దేశాన్ని సొంతంగా మనం పరిపాలించుకున్నాం. ఎప్పుడైతే పరాయి దేశస్తులు వచ్చి మనల్ని ఓడించి దీనిని వశం చేసుకోవడం ప్రారంభమైందో ఆనాటి నుంచి భారతదేశం యొక్క పాలన ఈ దేశస్తుల చేతుల్లో లేకుండా పోయింది. ఎప్పుడైతే భారత రాజ్యాంగం అమలు కాబడ్డదో, ఎప్పుడైతే ఈ భారతదేశ ప్రజలందరికీ ఓటు హక్కును అంబేద్కర్ గారు కల్పించడం జరిగిందో రాజ్యాంగం ద్వారా, ఆనాటి నుంచే ఈ పాలనలో మన భాగస్వామ్యం మొదలైంది. పాలనలో భాగస్వామ్యం మొదలైనా కూడా భారతదేశ స్థాయిలో చట్టసభలైనటువంటి పార్లమెంట్ కానీ, రాష్ట్రాల స్థాయిలో చట్టసభలైనటువంటి అసెంబ్లీలో కానీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ సామాజిక సమీకరణాల దృష్ట్యా ఫుల్ఫిల్ కాలేదు. ఉదాహరణకు ప్రపంచంలో మతం ఉంది కానీ కులం లేదు ఏ దేశంలోనైనా, కానీ భారతదేశంలో మతంతో పాటు కులం ఉన్నది. ఇది సత్యమైనటువంటి అంశం, కొనసాగుతున్నది కూడా. అయితే ఈ భారతదేశంలో సగానికి పైగా బీసీలు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకుంటే దేశ స్థాయిలో 85%, తెలంగాణ రాష్ట్రంలో జరిపినటువంటి సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ఆధారంగా అయితే 93%గా మనం ఉన్నాం. మరి అదే జనాభా దామాషా పద్ధతి ప్రకారం ఇక్కడ అసెంబ్లీలో మనం ఉన్నామా అని ఒకసారి ఆలోచన చేస్తే, అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు ఇచ్చిన కారణంగా తెలంగాణ రాష్ట్రంలో 119 మంది అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉంటే అందులో 19 మంది రిజర్వేషన్ల కారణంగా ఎస్సీలు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాబడుతున్నారు. ఎందుకంటే సీటు రిజర్వ్డ్ అయి ఉంటది. ఏ రాజకీయ పార్టీ అయినా ఆ రిజర్వ్ అయిన సీట్లో ఆ రిజర్వ్ క్యాండిడేట్ కి ఇవ్వాలి. ఎస్సీ రిజర్వ్డ్ సీట్లో ఎస్సీలకి ఇవ్వాలి. ఎస్టీలు 12 మంది రిజర్వేషన్ సీట్లు ఉన్నాయి, ఆ రిజర్వ్ సీట్లో ఎస్టీలకు ఇవ్వాలి. కాబట్టి వాళ్ళు 19 మంది, ఎస్టీలు 12 మంది, 31 మంది ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక మిగతా వాళ్ళకి రిజర్వేషన్ లేదు. మిగతా అన్ని జనరల్ కేటగిరీ సీట్లు. జనరల్ కేటగిరీ సీట్లు 50% ఉన్నటువంటి బీసీల సంఖ్య ఇవాళ 119 మంది అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఉంటే 60కి పైగా ఉండాలి. ఇవాళ లెక్క చేస్తే 19 మంది మాత్రమే బీసీలు తెలంగాణ శాసనసభలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మరి ఎందుకు 60 మంది ఉండవలసిన చోట 19 మంది ఉన్నారు అంటే వీళ్ళకి దక్కవలసిన వాటా దక్కలే. దక్కవలసిన వాటా దక్కకపోవడం కారణంగా సామాజికంగా అన్యాయం జరుగుతున్నది. ఇది న్యాయం కాదు. దీని కారణంగా బీసీలకు దక్కవలసిన సీట్లు 60 సీట్లలో 19 ఉంటే మిగతా బీసీలకు దక్కవలసినటువంటి సీట్లలో 41 సీట్లలో ఎవరున్నారని ఒకసారి మనం పరిశీలన చేసి చూస్తే ఒక ఎస్సీ కానీ, ఒక ఎస్టీ కానీ, ఒక మైనారిటీ కానీ జనరల్ సీట్లలో వాళ్ళ కోటాకు మించి గెలవలే. మొత్తం బీసీలకు దక్కవలసినటువంటి సీట్లన్నీ ఓసీల కబ్జాకు గురైనవి. ఎప్పుడైతే ఓసీల కబ్జాకు గురై ఓసీలు అత్యధిక సంఖ్యలో జనాభాకు మించి ఎమ్మెల్యేలు గెలుస్తున్నారో వాళ్ళందరూ చట్టసభల్లో కూర్చొని వారు, వారి కులాలు, వాళ్ళ వర్గాలు, వాళ్ళ వర్ణాల అభివృద్ధి కోసం అవసరమైనటువంటి ప్రణాళికలను రచించుకోవడం ప్రారంభించారు. తద్వారా ఈ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల యొక్క జీవన విధానంలో మార్పు రాలే, అభివృద్ధిలో మార్పు రాలే, ఆర్థిక అసమానతలు తొలగిపోలే, పేదరిక నిర్మూలన జరగలే. ఇవన్నీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ రాజకీయ పార్టీలు అధికారంలో కూడా కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఇంత చరిష్మా కలిగినటువంటి నాయకులు ఉన్నప్పుడు, మన పార్టీ కంటే ఇంత గట్టి రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు, మనం మరి బ్రతుకులు మారనప్పుడు, ఆర్థిక అసమానతలు తొలగినప్పుడు, సామాజిక అసమానతలు తొలగినప్పుడు మరి తొలగించుకోవడం కోసం మనకంటూ ఒక రాజకీయ పార్టీ అవసరం అనేది ఏర్పడ్డది ఈ సమయంలో. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే ఏవో హ్యూమ్ అనే అతని చేత భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థ స్వాతంత్ర పోరాటం కోసం ఏర్పడ్డప్పటికీ తర్వాత అది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీగా రూపాంతరం చెందింది. దానిని నాటి నుంచి నేటి వరకు నెహ్రూ, గాంధీకి సంబంధించినటువంటి కుటుంబాల చేతుల్లోనే అది పాలన కొనసాగుతున్నది. ఇక బీజేపీ విషయానికి వస్తే చెప్పనవసరం లేదు. 1925 సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించింది. ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ కోసం, అధికారం కోసం ఏర్పాటు చేసుకున్న ఒక లిమిటెడ్ కంపెనీ భారతీయ జనతా పార్టీ. అది కూడా ఈ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీల చేతలో స్థాపింపబడలే, వీళ్ళ కోసం పనిచేస్తలేదు. మరి అవి పనిచేసేటట్టయితే మన జనాభా ప్రాతిపదికన మన వాటా ఇవాళ అసెంబ్లీలో, పార్లమెంటులో ఉండే, లేకుండా పోయి జాతీయ స్థాయిలో
అనేక బీపీ మండల్ కమిషన్ రిపోర్ట్ కానీ ఇతరత్ర బీసీలకు సంబంధించిన కమిషన్లు ఎన్ని వచ్చి వీళ్ళ అభివృద్ధి కోసం ఒక ప్రణాళికలు రచించాలని చెప్తే కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇవాళ చాలా మంది అంటారు బీజేపీ పార్టీ బీసీని ప్రధానమంత్రిని చేసింది, తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించింది. బీసీల కోసం ఇంత చేస్తున్నటువంటి బీజేపీ పార్టీని గెలిపించకుండా అసలు బీసీలు ఎందుకు ఊరుకుంటున్నారు, ఎందుకు ఇంకా ఈ పార్టీలు పెడుతున్నారని కూడా చాలా మంది అంటున్నారు. ఇంకొంతమంది అసలు మీ శక్తి సరిపోతుందా, మీరు పార్టీ పెట్టి ఏం చేస్తారు అనేది ఒక క్వశ్చన్ కూడా మనకు ఎదురవుతున్నది. నేనేమంటున్నా అంటే ఇప్పటి వరకు భారతదేశంలో కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదు. ప్రతి రాష్ట్రంలో బీసీలకు మంత్రి ఉంటాడు, మంత్రిత్వ శాఖ ఉంటది. కేంద్రంలో ఇప్పటి వరకు బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు. కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాలకు పైగా ఈ దేశాన్ని పాలిస్తే సగానికి పైగా ఉన్నటువంటి బీసీ జనాభాకు ఒక మంత్రిత్వ శాఖ లేకపోతే వారి యొక్క అభివృద్ధి, వారి యొక్క సంక్షేమం, వారి స్థితిగతులపైన అధ్యయనం చేసి వారికి అవసరమైనటువంటి ప్రణాళికలు రచించి వారికి కావాల్సినటువంటి నిధులని బడ్జెట్ లో రూపొందించేటటువంటి అడిగేటటువంటి శాఖనే లేకపోతే బీసీలకు అభివృద్ధి ఎలా ఉంటది? అసలు ఒక సగం జనాభా అభివృద్ధిలో పాలు పంచుకోకపోతే విస్మరించబడుతుంటే ఈ దేశంలో సామాజిక న్యాయం ఏ విధంగా జరపబడుతుందన్నట్టు అసలు ఏం జరుగుతుంది? మరి బీసీ ప్రధాని నేతృత్వంలోనన్నా బీసీల కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు కాబడ్డగా కాలేదు. ఎందుకు చేయలేకపోయారు అనే విషయాన్ని ఈ రోజు ప్రజల మధ్యన పోయి మనం నినదించాలి. బీసీలకు చెప్పాలి, బీసీ ప్రధానమంత్రి అని బీసీలు అందరం ఈసారి బీజేపీని గెలిపించాలంటే మన బీసీలకు మంత్రిత్వ శాఖని నరేంద్ర మోడీ స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి బీసీ ప్రధానమంత్రి అయినప్పుడు బీజేపీ బీసీని ప్రధానమంత్రిని చేసినప్పుడు మనకెందుకు బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేకపోయింది? దానివల్ల బీసీలకు నష్టం జరుగుతుంది కదా. ఈ విషయాన్ని బీసీలకు తెలియజేయాలి. 1971లో కులగణన స్టార్ట్ అయింది. బ్రిటిష్ ఇండియా వాళ్ళు కూడా ఈ దేశంలో ఉన్న కులాల్లో ఏ కులం ఉంది, ఎన్ని కులాలు ఉన్నాయి, ఏ కులంలో ఎంత జనాభా ఉందని లెక్క తీసింది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత పాలించిన కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇప్పటి వరకు కులగణన చేయలే. మనం ఏమంటున్నాం, బీసీలతో పాటు అన్ని కులాల గణన చేయమంటున్నాం. ఈ దేశంలో కులం ఉన్నప్పుడు ఎన్ని కులాలు ఉన్నాయి, ఏ కులానికి ఎంత జనాభా ఉంది, వారికి అభివృద్ధికి అవసరమైనటువంటి బడ్జెట్ లో ఎంత కేటాయించాలి, వారికి విద్యలో ఎంత కేటాయించాలి, సంక్షేమంలో ఎంత కేటాయించాలని తెలియాలంటే ఒక లెక్క ఉండాలి. ఈ రోజు నేను హాల్ బుక్ చేయాలంటే 50 మందా, 20 మందా, 30 మందా, 100 మంది అయితే పైన బుక్ చేసుకోవాలి, 1000 మంది అయితే మెయిన్ హాల్ బుక్ చేసుకోవాలి, 50 మంది అయితే రౌండ్ టేబుల్ హాల్ బుక్ చేసుకోవాలి. నాకు ఒక లెక్క ఉంటే ఒక అంచనా వస్తుంది. ఇలా రాష్ట్ర ప్రధానాధికారుల సమావేశం ప్రిపరేటరీ మీటింగ్ కు ముఖ్యం పిలుస్తాం అనుకున్నాం కాబట్టి 20-30 మంది అవుతామని నేను హాల్ బుక్ చేసుకున్నా. అంటే ప్రతిదానికి ఒక లెక్క ఉండాలి. లెక్క లేని కారణంగా నష్టం ఏం జరుగుతుంది అంటే బడ్జెట్ నుంచి రావాల్సినటువంటి నిధులు రావు, అన్ని రంగాల్లో దక్కవలసినటువంటి వాటా దక్కదు. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థలు అనేక మంది మహనీయుల పోరాట ఫలితంగా రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. స్థానిక సంస్థలు అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, దానిలో 34% మనకు రిజర్వేషన్లు ఉండే బీసీలకు. కానీ దాన్ని ఏకంగా 18% తగ్గించారు. మాకు ఈ విధంగా తగ్గిస్తే అన్యాయం జరుగుతుందని మనం కోర్టుకు పోయినాం. కోర్టు ఏమన్నదంటే అసలు మీ జనాభా లెక్కలు ఏందో తీసుకురాపో అన్నది. జనాభా లెక్కలు దేనిని న్యాయస్థానాలు కానీ దేనిని మ్యాండేటరీగా తీసుకుంటాయంటే కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాలకు ఒకసారి జరిపే జనాభా లెక్కల్ని మాత్రమే, ఆ రిపోర్టుని మాత్రమే న్యాయస్థానాలు స్వీకరించి అఫీషియల్ గా భావిస్తాయి. కానీ మనకు జనాభాలో కులగణన లేని కారణంగా, బీసీల జనాభా ఎంతో తెలియని కారణంగా కోర్టు మీరు ఇచ్చిన లెక్కలు ఇవి ప్రైవేట్ పరమైనవి, ఇవి మా పరిగణలోకి రావు, కేంద్ర ప్రభుత్వం దగ్గర మీ బీసీ లెక్కలు ఉంటే తీసుకురండి, అప్పుడు మేము ఈ కోర్టు తీర్పుని మేము సమీక్షిస్తామని చెప్పడం జరిగింది. దాని కారణంగా అక్కడ రిజర్వేషన్లు మనం ఇలా కోల్పోయాం. అంటే జనాభా లెక్కలు లేని ఇప్పుడు ఈ భారతదేశంలో అడవులు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి, ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి, ఏ అడవిలో ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఈ భారతదేశంలో పిల్లులు ఎన్ని ఉన్నాయి, నక్కలు ఎన్ని ఉన్నాయి, కుక్కలు ఎన్ని ఉన్నాయి, ఏ అడవిలో ఎన్ని పులులు ఉన్నాయి, ఎన్ని ఏనుగులు ఉన్నాయి అనే లెక్క నీ దగ్గర ఉన్నప్పుడు ఈ భారతదేశంలో సగానికి పైగా ఉన్నటువంటి బీసీల లెక్క ఎందుకు ఉండదని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇప్పటిదాకా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీని మనం అడగాలి. బీసీలకు ఇవాళ ఈ విషయాలు చెప్పాలి. ఇవాళ భారతదేశంలో ఎక్కడి లేని విధంగా బీసీలకు క్రిమిలేయర్ వర్తిస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, పార్టీ ఎందుకు పెట్టిరని అడుగుతారు కాబట్టి మీరు ఇవన్నీ చెప్పవలసి వస్తుంది. బీసీలకు క్రిమిలేయర్ ను వర్తిస్తుడు. క్రిమిలేయర్ అంటే సంపన్న శ్రేణి, అంటే ఏదైనా ఉద్యోగం పొందడానికి ఎక్కడెక్కడైతే రిజర్వేషన్లు వర్తిస్తాయో ఆ రిజర్వేషన్లను లబ్ధి పొందడానికి
సంపన్న శ్రేణిని నిర్ణయించి ఆ సంపన్న శ్రేణి దాటితే సంపన్నుడు అవుతాడు కాబట్టి రిజర్వేషన్ వర్తించకుండా బీసీలకు క్రిమిలేయర్ విధానాన్ని పెట్టారు. అది ఏం చెప్తుంది? ఒక సంవత్సరానికి ఒక కుటుంబము 8 లక్షలకు మించి ఆదాయాన్ని కలిగి ఉంటే బీసీ కుటుంబము సంపన్న శ్రేణి కిందికి వర్తించి క్రిమిలేయర్ వర్తించి ఆయన రిజర్వేషన్కు అనర్హుడవుతాడు బీసీ రిజర్వేషన్ పొందడానికి, విద్యా ఉద్యోగాలలో మిగతా అన్నిట్లో. తత్కారణంగా ఆయన ఓపెన్ కేటగిరీలో కొట్లాడాలి ఉద్యోగానికి కానీ ఏది కానీ. అదే 8 లక్షల రూపాయల ఆదాయం ఉన్న అగ్రకులాలు అగ్రవర్ణాల్లోని పేదలకు, సంవత్సరానికి 8 లక్షల ఆదాయం ఉన్న అగ్రవర్ణాలు అగ్రకులాల్లోని పేదలకు వాళ్ళు బీదవాళ్ళుగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ గా గుర్తించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తింపజేస్తారు. 8 లక్షల ఆదాయం సంవత్సరానికి ఉంటే బీసీలేమో సంపన్నుడైతాడు, రిజర్వేషన్ పోతాయి. అదే 8 లక్షల ఆదాయం ఉన్న ఓసీలేమో పేదల కింద పరిగణింపబడి వాళ్లకు రిజర్వేషన్లు ఇస్తారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు. మనము గత 40-50 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. బీసీలకు చట్టసభల్లో జనాభా దామాషా పద్ధతి ప్రకారం రిజర్వేషన్లు కావాలని, బీపీ మండల్ కమిషన్ రిపోర్టు పూర్తి స్థాయిలో అమలు చేయాలని, అదే విధంగా జనాభా దామాషా పద్ధతి ప్రకారం విద్య ఉద్యోగ వ్యాపార రంగాలలో రిజర్వేషన్లు కావాలని మనం పోరాటం చేస్తే భారతదేశానికి మొదటి ప్రధానమైనటువంటి బీసీ ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారు వాటిని పట్టించుకోకుండా 48 గంటలలోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల బిల్లు పాస్ చేసిండు. అది 8 లక్షల ఆదాయం ఉంటే వాళ్ళు పేదవాళ్ళు అవుతారు. పేదరికం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పి రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొనలేదు. సామాజిక అసమానతలు భారతదేశంలో ఉన్నాయి. ఈ సామాజిక అసమానతలు తెలిగిపోవాలంటే సమాజంలో అణచివేయబడ్డా, అణగదొక్కబడ్డా, అంటరానితనం అమానుషంగా కొనసాగిస్తున్నటువంటి జాతులను, అభివృద్ధి చెందిన జాతుల సరసన నిలపాలంటే వాళ్ళకు రిజర్వేషన్లు ఇచ్చి కొంతకాలం ముందుకు నడిపించాలని అంబేద్కర్ రిజర్వేషన్లు పొందుపరిచింది తప్పిస్తే ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం. మరి ఏ విధంగా మోడీ గారు ఆర్థిక ప్రతిపాదికన రిజర్వేషన్లు పెట్టి ఇలా బీసీలకు ఇవ్వకుండా, ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం పెంచకుండా ఓసీలకు రిజర్వేషన్లు ఇచ్చిండు? ఇది అన్యాయం కాదా? మరి ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయాలి? ఈ విషయాలన్నిటిని మనం ప్రచారం చేయాలి కదా. మరి ఇంత జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలుపుతుంది, బీఎస్పీ పార్టీ మద్దతు తెలుపుతుంది, భారతదేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు మద్దతు తెలుపుతాయి, భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలు మద్దతు తెలుపుతాయి. మరి బీసీలకు రిజర్వేషన్లు అడిగినప్పుడు 50% కట్ ఆఫ్ ఉన్నది, 50% సీలింగ్ ఉన్నది, 50% మించి రిజర్వేషన్లను ఇవ్వకూడదు ఏ రాష్ట్రంలోనైనా అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నది. కాబట్టి మేము రిజర్వేషన్లు పెంచలేమని చెప్పినటువంటి ఈ పార్టీలు మరి ఈ రోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% పెంచితే ఎందుకు ఈ పార్టీలు మాట్లాడలే? మరి ఎవరు మాట్లాడాలి? మనం మాట్లాడుకోవాలి. అందుకోసమే మనం రాజకీయ పార్టీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. అదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం మోడీ గారు అమ్ముకుంటూ వచ్చిండు. బిఎస్ఎన్ఎల్ నష్టంలో లేదు, ఎల్ఐసి నష్టంలో లేదు, ఓడరేవులు నష్టంలో లేవు, రహదారులు నష్టంలో లేవు, ప్రభుత్వ రంగ సంస్థలు ఏవి కూడా నష్టంలో లేవు. ఇటీవల కాలంలో ఆర్బీఐ మాజీ గవర్నర్, ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉందో పనిచేసినటువంటి వ్యక్తుల యొక్క స్టేట్మెంట్లు తెలిస్తే ఇప్పటి వరకు బ్యాంకులలో రుణాలు ఎగ్గొట్టింది ప్రభుత్వ సంస్థలు తప్పిస్తే ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కడ కూడా బ్యాంకులలో రుణాలు ఎగ్గొట్టలేదు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ లాభదాయకంగా పనిచేస్తున్నాయి. మరి లాభంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ గారు ఎందుకు ప్రైవేటు పరం చేయడం జరిగింది? అంటే ప్రైవేటు పరము చేస్తే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనేమో లాభం వస్తుంది. ఇంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగం, ఇంతమంది ఐఏఎస్లు, ఇంతమంది ఐపీఎస్లు, ఇంత మేధస్సు కలిగి ప్రభుత్వ జీతాలు తీసుకున్నటువంటి వ్యక్తులు, ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, కేంద్ర మంత్రులు, మన అందరం కలిసి మేధస్సుతో కూడినటువంటి యంత్రాంగాన్ని ఉపయోగిస్తేనేమో సంస్థలు నడపలేము. ఒక ప్రైవేటు వ్యక్తి లాభాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ఒక సంస్థను లాభం కోసం నడిపేటటువంటి వ్యక్తులు నడుపుతానేమో ఎట్లా లాభం పొందుతున్నాయి? మనం ఎందుకు చేస్తే లాభం పొందుతలేమంటే ఇంట్లో ఒక కుట్ర దాగుంది మిత్రులారా. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎంప్లాయ్మెంట్ మొత్తము హయ్యర్ స్థాయి మనకి ఇవ్వకపోయినా గ్రేడ్ 4, గ్రేడ్ 3 వరకు కింది స్థాయి ఉద్యోగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు. ఇలా రైల్వేస్ లో చాలా మంది 4th క్లాస్ ఎంప్లాయీలు ఉంటారు. ఇలా బిఎస్ఎన్ఎల్ లో 4th క్లాస్ ఎంప్లాయీలు ఉంటారు. అప్పుడు వాడు పోలెక్కి ఆ వైర్ కట్టేది, ఫోన్ రిపేర్ అయితే ఇంటికి వచ్చేది. 4th క్లాస్ ఎంప్లాయీస్ అన్నా కనీసం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఉండే. ఇలా ప్రైవేట్ పరం చేయడం కారణంగా ఉన్న ఉద్యోగాలు పోయినాయి. మరి ఎందుకు వేయాలి మోడీకి ఓట్లు? ఎందుకు మోడీకి ఓట్లు వేయాలి అంటే ఈ విధంగా బీసీలకు
ఒక విధంగా భారతదేశంలో ఎస్సీ ఎస్టీలు ఏం తినాలనో ఏం తినదో కూడా ఒక దశలో ఇవాళ పార్టీలు నిర్ణయించే స్థాయికి పోయినాయి. అంత అసహనంతో కూడినటువంటి పాలన, అసమానతతో కూడినటువంటి పాలన ఈ దేశంలో నడుస్తున్నది. మరి ఇంత అసమానతలను ఎదిరించేటందుకు కాంగ్రెస్ ముందుకు వచ్చుంటే ఇలా మన బతుకులు ఇట్లు ఉండేవి కాదు కదా. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ముందుకొచ్చి మన గురించి మాట్లాడితే ఇవాళ చట్టసభల్లో మన వాటా మనం పొందే వాళ్ళం కదా. అంటే భారతదేశ స్థాయిలో ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఏవి కూడా మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల చేత స్థాపింపబడలే, మన కోసం పనిచేస్తలేవన్న విషయాన్ని ఈరోజు ప్రజలకు వివరించవలసినటువంటి అవసరం ఉన్నది. సగం జనాభా మనం ఉన్నప్పుడు మనకంటూ ఒక రాజకీయ పార్టీ ఉండాలగా. బీసీలకు భారతదేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో ప్రభావితం చూపించే ఒక్క బీసీల చేత స్థాపింపబడ్డ రాజకీయ పార్టీ పేరు చెప్పండి. లేవు. ఒక బిఎస్పీ పార్టీ ఉండే, కాంచీరామ్ ఉన్నంత కాలం మనుగడలో ఉండే, కాంచీరామ్ పోయిన తర్వాత ఆ సిద్ధాంతం కనుమరుగై చివరికి పరాయి వ్యక్తుల ఆధీనంలోకి పార్టీ పోయిందా అన్న రీతిలో ఇవాళ పాలన కొనసాగుతుంది. మరి ఎట్లా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం కావాలంటే పార్టీ పెట్టుకుండు, కేసీఆర్ అధికారం కావాలంటే ఉద్యమం పేరుతోటి పార్టీ పెట్టుకుండు, ఎన్టీ రామారావు అధికారం కావాలి అంతా రెడ్లే కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అవుతారు, మేము ఖమ్మంలో కావాలంటే తెలుగుదేశం పార్టీ పెట్టుకుండు. మరి బీసీలు అధికారం రావాలంటే పార్టీ ఉండాలన్నా వద్దా? మరి బీసీలకి తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఉందా? నడిపింపబడుతుందా? మరి 50% పైగా జనాభా ఉన్న బీసీలకు రాజకీయ పార్టీ లేకుంటే రాజ్యాధికారం ఎట్లా వస్తుంది? సంఘాల నిర్మాణము వ్యక్తులను చైతన్యం చేయడానికి, హక్కులను సాధించుకోవడానికి, డిమాండ్లను పరిష్కరించుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ మనం రాజ్యాధికారం సాధించుకోవడానికి రాజకీయ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. అందుకోసమే బీసీలకు ఇప్పటి వరకు అధికారంలో భాగస్వామ్యం దక్కలేదు కాబట్టి బీసీల చేత బీసీల కొరకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలను మరి ఇతరులను కలుపుకొనే ఈరోజు మనం బ్లూ ఇండియా పార్టీని స్థాపించడం జరిగింది. మిత్రులారా, మన బ్లూ ఇండియా పార్టీ లక్ష్యం ఏంది? బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మరి ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జనాభా దామాషా పద్ధతి ప్రకారం అధికారంలోనూ అన్ని రంగాలలోనూ వాటా కల్పించుకోవడం. ఎవరి వాటా ఎంతో ఆ వాటా తీసుకోవాలి. ఇవాళ సినిమా రంగం ఉంది, సినిమా రంగంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు హీరో పేర్లు చెప్పండి, చెప్పలేము. ఇవాళ క్రీడా రంగం ఉంది, క్రికెట్ ప్లేయర్లలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పేర్లు చెప్పండి, ఒకటో రెండో తప్పిస్తే చెప్పలేం. ఇవాళ 20,000కు పైగా పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఎన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల చేతుల్లో ఉన్నాయో చెప్పండి, లేవు, చెప్పలేం. ఇవాళ 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు జరిగితే అందులో 1000 కోట్లకు మించిన కాంట్రాక్టర్ ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉందా? చెప్పండి, చెప్పలేం. భారతదేశంలో ఎన్ని పవర్ ప్లాంట్లు ఉన్నాయి? ఎవరి చేతుల్లో ఉన్నాయి? మన చేతుల్లో ఉన్నాయా? లేవు. అంటే భారతదేశ సహజ సంపద, ఈ రాష్ట్ర సహజ సంపద, సహజ వనరులు ఈ భారతదేశంలో నివసిస్తున్నటువంటి భారతీయులైన ప్రతి ఒక్కరి హక్కు అయినప్పుడు కొంతమంది చేతుల్లోనే ఎందుకు ఈ ఆర్థిక వ్యవస్థ బందీ అవుతుంది? ఎందుకు బందీ అవుతుందంటే ఆ కులాలు ఆ వర్గాలు మాత్రమే పాలన చేస్తున్నప్పుడు వాళ్లకు లబ్ధి చేకూర్చడం కోసం ఒక స్వార్థ పూరిత నిర్ణయాల కారణంగా ఇవాళ దేశ సంపద మొత్తము ఆదాని చేతుల్లో, అంబానీ చేతుల్లో, ఒక ఇతర బడా వ్యాపారవేత్తల చేతుల్లోకి వెళ్ళిపోయి పేదరికం అనేది ఆ విధంగానే ఉండిపోయి పేద ప్రజలు కష్టాలలో ఇవాళ ఇబ్బందులు పడుతూ జీవితం కొనసాగించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఇంకా చూస్తూ ఊరుకుందామా? తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే అనేక మంది తొలి దశ మలి దశ ఉద్యమంలో పోరాటం చేసి అసూలు బాచారు. ఆనాటి ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ, అంతకుముందు సాయుధరాయుతంగా పోరాటం జరిపినటువంటి బొమ్మగాని ధర్మభూషణ్ గౌడ్, షేక్ బందగి, మగ్దు మానిద్దీన్, దొడ్డి కొమరయ్య, చాకల ఐలమ్మ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల అసూలు బాసులు పోరాటం చేసిరు. భూమి కోసం, ముక్తి కోసం, తెలంగాణను వెట్టి చాకరి విముక్తి కోసం బానిసత్వం పోవాలని చెప్పి ప్రాణాలకు తెగించి పోరాటం చేసి తెలంగాణ సాధనలో భాగస్వాములైతే, శ్రీకాంతాచార్యుడు మలిదేశ ఉద్యమంలో అమరుడైతే ఇవాళ గూడాంజన కానుంచి అందశ్రీ దాకా అవమానాలే మిగిలినవి తెలంగాణలో తప్పిస్తే ఎవరి ఆత్మగౌరవం కాపాడవలేదు. మరి ఇంకా కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఆత్మగౌరవం దెబ్బతింటూ ఉంటే చూస్తూ ఉండాలనా? అదే రాజకీయ పార్టీల జెండాలను మోస్తూ మనం ఆత్మగౌరవం చంపుకొని బతకాలనా? ఇవాళ తెలంగాణ ఉద్యమ పార్టీ మన పార్టీ అనుకొని మనం ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడనేది ఫక్తు రాజకీయ పార్టీ అని కేసీఆర్ ప్రకటించిన మాట వాస్తవం కాదా? నా ఎంట ఉండి నాకు మందులు ఇస్తాడు కాబట్టి జోగిని సంతోష్ బాబుకు
నేను రాజ్యసభ సీట్ ఇచ్చినని చెప్పిన మాట వాస్తవం కాదా? నీ ఎంట మందులు ఇచ్చి నీ ఎంట ఉన్న జోగిని సంతోష్కు రాజ్యసభ సభ్యుడు ఇచ్చినప్పుడు మరి అమరుడైన శ్రీకాంతచారి తల్లి ఏం అన్యాయం చేసింది? ఇది ఎక్కడి న్యాయం? పాట పాడి ఆట ఆడి ఊరూరు తిరిగి చైతన్యం చేసి తెలంగాణ కోసం కృషి చేసినటువంటి గూడాంజన్న చావు, ఆ నేపథ్యం, దాని యొక్క చరిత్ర, కేసీఆర్ హాజరు కాని విధానాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి. శ్రీనారాయణ రెడ్డి సినిమా పాటలు రాస్తే శ్రీనారాయణ రెడ్డి చనిపోతే కేసీఆర్ దగ్గరుండి అంత్యక్రియలు చేసిండు. ఎవరికి ఉన్నాయి కుల సమానతలు? మాకున్నాయా? పాలకులైన మీకున్నాయా? రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాబడిన మీకు ప్రజలందరూ సమానమే. ఈ రాష్ట్రం ఒక కుటుంబం అయినప్పుడు మీరు ఎందుకు ఇన్ని అసమానతలు చూపిస్తారు? కంటోన్మెంట్ సాయన చచ్చిపోయిండు, నా పార్టీ కాదు, మీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. అధికారికంగా లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలి. అది రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఆయన ఎమ్మెల్యే. నువ్వు జరిపినవా? హరికృష్ణ చనిపోతే మాజీ రాజ్యసభ సభ్యుడని అంత్యక్రియలు జరిపినావు, దగ్గరున్నావు, చూసినావు. అరే ఎందుకు ఇంత అసమానతలు? అంటే ఒకరికొక న్యాయం, ఇంకొకరికి ఇంకొక న్యాయం. ఇంకా మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలను మనం గమనిస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజయ్య తప్పు చేసిండని కేసీఆర్ మంత్రి పదవి నుంచి తీసేసిండు. ఓకే, అదేవిధంగా ఈటల రాజేందర్ తప్పు చేసిండని మున్సిపల్ ఎలక్షన్లో అయిపోయిన రోజే మీడియాలో బాగా ప్రచారం జరిగింది, ఈటల రాజేందర్ని తొలగించేసినాం. మంచిగా ఉంది. తప్పు చేస్తే ప్రజల ఆస్తులను గుంజుకుంటే, స్వాధీనం చేసుకుంటే, రాజ్యాంగబద్ధంగా ప్రవర్తిస్తే ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా చర్య తీసుకోవాలి. అయితే మరి లిక్కర్ కేసులో కవిత ఇరికింది కదా. లిక్కర్ కేసులో కవిత ఇరికినప్పుడు నీ పార్టీ నుంచి రాజయ్యను తొలగించినప్పుడు నీ పార్టీ నుంచి ఈటల రాజేందర్ నెంబర్ 2 నిన్ను నిలబెట్టినోడు, నీ పార్టీని కాపాడినోడు, నీ ఎంట జెండా మూసినోడు, అది కూడా పైసలు ఇచ్చి భూమి కొన్నాను ఆయన అంటుండు, అసైన్ ల్యాండ్ కొనొద్దని ఈయన అంటుండు. ఇంతవరకు ఆయన అయితే జైల్లో పెట్టలేదు, పార్టీ నుంచి వెళ్ళగొట్టే అంతవరకు మాత్రం అభాండం అవుతుంది. మరి ఆమెకొక న్యాయం ఎట్లా, వాళ్ళకొక న్యాయం ఎట్లా? అంటే కులాన్ని బట్టి ఉన్నాన్ని బట్టి రాజకీయ పార్టీలు న్యాయం చేస్తాయా? మరి ఈ అసమానతలను ప్రశ్నించేది ఎవరు? ప్రశ్నిస్తున్నది ఎవరు? మన వర్గాల వైపు నిలబడుతున్నది ఎవరు? ఇసుక లారీలు తరలిస్తుండే కేటీఆర్ అని నేరేళ్ల బాధితులు అడ్డుకుంటే దెబ్బలు కొట్టి ఎస్సీ సోదరులని జైల్లో పెట్టింది వాస్తవం కాదా? దేశద్రోహం పనులు చేసిరా, రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేసిరా, మాకు అన్యాయం జరుగుతుంది అని అడిగితే తప్ప కొట్టి నువ్వు లోపల పెట్టింది మర్చిపోయినవా? ఎందుకు జరుగుతున్నాయి ఈ అసమానతలు? కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆలయ నరేంద్ర, తల్లి తెలంగాణ పార్టీ పెట్టినటువంటి విజయశాంతి, కొత్తపల్లి జయశంకర్ సార్, ఈ పాలనలో 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఉనికి ఏమన్నా మనకు కనిపించిందా? అంటే దొరతనం కనిపించింది. కాబట్టి మనం బ్లూ ఇండియా పార్టీ ఏమంటున్నామంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మరి ఇతరులు ఎవరి జనాభా ఎంత ఉందో ఆ జనాభా దామాషా పద్ధతి ప్రకారం న్యాయం కానీ అధికారం కానీ అన్ని రంగాల్లో వాటా కానీ దక్కించుకోవడం కోసము మనం ఏర్పాటు చేసినాం. దీన్నే మనం సామాజిక న్యాయంగా కూడా మనం పేర్కొంటున్నాం. వాళ్ళు కూడా సామాజిక న్యాయం అంటారు, నాకైతే అర్థమైతలేదు. రేవంత్ రెడ్డి కూడా అంటాడు సామాజిక న్యాయం చేస్తాం, స్వేచ్ఛ, సమానత్వం అని చెప్పి ఆ మధ్యన ఎన్నికల ముందు కొన్ని కొటేషన్లు ఇచ్చిండు. గిరిజన బంధన ఏంటిది, ఆత్మీయ సమ్మేళనం మీద పెట్టి డిక్లరేషన్, గిరిజన డిక్లరేషన్, దళిత డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్. బీసీ డిక్లరేషన్లు ఏం చేసినావు? ప్రతి పార్లమెంటుకు 2 సీట్ల చొప్పున 17 నెలల 34 సీట్ల ఏదో ఇస్తున్నాడు ఆయన. ఎన్ని సీట్లు ఇచ్చినావు బీసీలకు? బీసీలకు ఎమ్మెల్యే సీట్లు ఇయ్యారు. బీసీలు ఢిల్లీ పోతారు, ఏడ్చుకుంటా ఫ్లైట్ దిగుతారు. కొంతమంది పార్టీ మారుతారు, ఇంకొంతమంది నచ్చ చెప్తే పార్టీలో ఉంటారు. మేము గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తాం. గెలుపు గుర్రం అంటే ఏంటిది? గెలుపు గుర్రాలనే పార్టీల్లో ఉంచుకోండి, గెలుపు గుర్రాలకే పార్టీ పదవులు ఇవ్వండి. ఇది మా పార్టీ అని మీరు ఫస్టే ప్రకటించుకోండి. మరి ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఎందుకు మీ పార్టీలలో ఉంచుకుంటారు? జెండాలు మోయడానికి, బహిరంగ సభలను సక్సెస్ చేయడానికి, మీ యొక్క రాజకీయ పలుకుబడిని పెంచుకోవడానికి, మీరు అధికారం రావడానికి ఓట్లేసే యంత్రాలుగా, కూలీలుగా చూడడం కోసం మీరు కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సభ్యత్వాలు ఇస్తురా? ఇలా 5,000 కోట్లు ఈ రాష్ట్ర బడ్జెట్ లో కాంగ్రెస్ పెట్టింది బీసీలకు. ఏ విధంగా న్యాయం చేస్తావు 5,000 కోట్లతో?
సగానికి పైగా ఉన్నటువంటి బీసీలకు 5,000 కోట్లతోటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా న్యాయం చేస్తుంది? ఇలా చీఫ్ సెక్రటరీ కాడ నుంచి మొదలు పెట్టుకుంటే, డీజీపీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, ప్రతి డిపార్ట్మెంట్ కు ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ల కాడ నుంచి మొదలు పెట్టుకుంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు ఏ సామాజిక వర్గాలు ఉంటున్నాయి? ఎందుకు ఈ అసమానతలు? ఈ అసమానతలు మిగతా ప్రతిపక్ష పార్టీలు ఎందుకు నిలదీస్తలేవు? ఎప్పుడు డీజీపీ అయితే అందుకు బీసీలు, ఎస్సీలు, ఐపీఎస్లు కూడా పనికిరారా? చీఫ్ సెక్రటరీలు అయితే అందుకు ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా పనికిరారా? మీ సలహాదారులకు బీసీలు పనికిరారు, ఎవరు పనికిరారా? వాళ్ళు స్పష్టమైనటువంటి విధానాన్ని ఈ రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు. వాళ్ళకు ఒక లక్ష్యం ఉంది, వాళ్ళకు ఒక ఎజెండా ఉంది. ఇవాళ కేసీఆర్ అని ఒక దొర పోతే ఇంకొక దొర కులానికి సంబంధించి అధికారం రావాలి. పార్టీ మారింది, కులం మారింది, కానీ అగ్ర వర్ణాల, అగ్ర కులాల చేతుల్లోనే అధికారం ఉంది. అది తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ. ఆ వ్యవస్థ ఉన్నంత కాలము వాళ్ళు పాలకులుగా ఉంటారు, మనం పాలితులుగా ఉంటాము, మనం బానిసలుగా ఉంటాము. మరి ఈ బానిసత్వం ఎట్లా పోవాలి? వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి, అనేక పారిశ్రామికంగా ఎదిగినటువంటి కుటుంబాల నుంచి ధనవంతులైనటువంటి బలమైన వ్యక్తులను తీసుకొచ్చి అలా ఎన్నికల్లో పోటీకి దింపుతున్నారు. దీన్ని ఏ విధంగా ఎదుర్కొనాలి? ఎదుర్కొనొద్దు. మరి అందరు ఓట్లు వేసినట్టు మనం వేస్తాం, అందరిలాగా మనం జీవిద్దాం. ఇక మనకు మనుషులం కాదు, మనకు జీవసత్వాలు లేవు, మనం బానిసత్వ నీడలో బతుకుదాము అంటేనేమో మీరు అన్నట్టు ఆ రాజకీయ పార్టీలను మనం ప్రోత్బలం ఇవ్వాలి, ముందుకెళ్ళాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నాడు, చూసిరా ఇప్పుడు ఏమన్నాడంటే రాజ్యాంగానికి ముప్పు ఉన్నది, రాజ్యాంగం ముప్పు ఉంటే బీజేపీ రావద్దు, రెండోది బహుజనులకు న్యాయం జరగాలంటే బీఆర్ఎస్ తో కలవాలి, కేసీఆర్ అప్పలాగా లేరు, మారిండు, అందుకోసమే బీఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ తో దోస్తీ చేస్తుంది. ఏం మారిండండి కేసీఆర్? కేసీఆర్ ఏం మారిండు? ఏ విధంగా మారినట్టు నీకు అనిపిస్తుంది? మేమందరం మారిండానే, మంచి వ్యక్తి అయినా ఆయన ఎమ్మటి 14-15 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ప్రజలు, యువకులు అందరూ ఉద్యమాలు చేస్తే మొత్తం దొరతనాన్ని ప్రదర్శించి ఫామ్ హౌస్ కు పరిమితం అయిపోయి మంత్రులకు, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేకుండా చేసి నీచాది నీచంగా వాళ్ళను చూసి ఇవాళ పాలన కొనసాగిస్తున్నటువంటి కేసీఆర్ 4 నెలలు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు నీకు శత్రువు లెక్క కనిపించిండు, ఇవాళ చూస్తే నీకు మిత్రులు లెక్క కనిపించిండు. కేసీఆర్ అనలేదా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలి, మార్చితే తప్పేందని అనలేదా? మరి కేసీఆర్ ద్వారా రాజ్యాంగానికి ముప్పు ఉన్నట్టు కాదా? కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే నోట్ల రద్దు చేసినప్పుడు కేసీఆర్ మద్దతు తెలపలేదా? రైతు చట్టాలు 4 రైతు చట్టాలు తెచ్చినప్పుడు ఈయన మద్దతు తెలిపి రైతు చట్టాలకు బాసటగా నిలవలేదా? కేసీఆర్ ఎప్పుడు బీజేపీకి సపోర్ట్ చేయకుండా ఉన్నాడు? ఎప్పుడైనా బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడైనా భారతదేశ స్థాయిలో, ఈ రాష్ట్రాల స్థాయిలో ఓసీలందరూ ఒక విధానంతో ఉన్నారు. పార్టీ మారిన అధికారంకి వచ్చేది, కులం మారిన మనమే ఉండాలి తప్పిస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలో ఉండొద్దు, ఖబర్దార్ బిడ్డ అని మాట్లాడుకుంటారు వాళ్ళంతా. వాళ్ళకి పార్టీ ముఖ్యం కాదు, అధికారం ముఖ్యం, ఆర్థిక అభివృద్ధి ముఖ్యం, వాళ్ళకి ఆత్మ గౌరవం ముఖ్యం. ఇవాళ నువ్వు నిలబడు, ఒక 5,000 రూపాయలు అవతల వ్యక్తి ఇస్తే ఇలా 10,000 ఇచ్చి నువ్వు ఒక అగ్రవర్ణం ఇంటికి ఓటేయమను, వెయ్యారు, వాళ్ళకి ఆత్మగౌరవం అడ్డం వస్తుంది. నేను గీని గెలిపిస్తానరా అంటాడు. మరి మన ఆత్మగౌరవం ఏమైంది? ఇంత జరుగుతున్నా మన ఆత్మగౌరవం మంట కలుస్తుంటే మనం పోయి వాళ్ళ చెంతన చేరి వాళ్ళ కారణంగానే మనకు అన్యాయం జరిగిందని ఒక దిక్కు మనం గగ్గోలు పెడుతుంటే ఈ రోజు వాళ్ళెమ్మటి పోయి ప్రవీణ్ సార్ అంటాడు నేను న్యాయం చేస్తా అంటాడు. నువ్వు అంబేద్కర్ కంటే గొప్పనివా? అంబేద్కర్ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా మొట్టమొదటి పార్లమెంటులో ఉన్నప్పుడే బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనార్టీల కోసం అవసరమైనటువంటి ప్రణాళికలు ఈ పార్లమెంటులో రచింపబడతలేవు. నేను న్యాయశాఖ మంత్రిగా ఉన్నా కూడా ఇక్కడ మెజారిటీ ఆఫ్ ది పీపుల్, రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన మెజారిటీ ఆఫ్ ది పార్లమెంట్ సభ్యులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు లేని కారణంగా నేను రాసిన రాజ్యాంగం ఎంత గొప్పదైనా అమలు చేసే దగ్గర నా వర్గానికి చెందిన ప్రతినిధులు లేని కారణంగా నా ప్రజలకు అవసరమైన చట్టాలను చేయలేకపోతున్నాం, ఇది కాదు అని చెప్పి కేంద్ర న్యాయశాఖ మంత్రికి రిజైన్ చేసి బయటకు వచ్చింది. అవునా కాదా? అంబేద్కర్ తో సాధ్యంగా ఉంది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో ఎట్లా సాధ్యం? బయటకు వచ్చి ఏం చేసిండు అంబేద్కర్?
రాజకీయ పార్టీలు పెట్టిండు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ 1936లోనే పెట్టిండు. తర్వాత ఆల్ ఇండియా క్యాస్ట్ ఫెడరేషన్ పెట్టిండు. తర్వాత ఆర్పిఐ పార్టీ పెట్టి మరణించిండు. అంటే అంబేద్కర్ ఏం చెప్పిండు? అరే పిచ్చోళ్ళారా, ఈ పార్టీలను నమ్మకండి, వీళ్ళందరూ మనం బానిసలుగా చూసే క్రమంలో ఉన్నారు. మన వర్గాలను చైతన్యం చేసుకుంటూ మనం ఒక రాజకీయ పార్టీ పెట్టుకోవాలి, రాజకీయ పార్టీ ద్వారా అధికారాన్ని సాధించాలి. అప్పుడే మనకు సంపూర్ణమైనటువంటి ఆత్మగౌరవంతో కూడినటువంటి పాలన మన చేతుల్లోకి వస్తుంది. మన చేతుల్లో పాలన ఉంటే మన ప్రజలను మనం పాలించుకోగలుగుతామని సూచించడం జరిగింది. మరి అంబేద్కర్ మార్గంలో మనం నడవాలి అన్నప్పుడు, అంబేద్కర్ పోట పెట్టుకున్నప్పుడు, అంబేద్కర్ రైట్ అయినప్పుడు మరి మనం ఎట్లా ఈ రోజు బీఆర్ఎస్ లకు పోయి ఆనాడు కాంగ్రెస్ లా ఉండి అంబేద్కర్ చేయలేనని వచ్చిన పనిని ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎట్లా చేస్తాడో నాకైతే అర్థమైతలేదు. ఇది అన్యాయమే. ఇది ఒక విధంగా ప్రజలను మోసం చేయడమే. నేనేమంటున్నా, మన వర్గాలను మోసం చేయడానికి కొన్ని వర్గాలు సిద్ధంగా ఉన్నాయి ఓసీల పేరుతో. వాళ్ళు ఎట్లాగో అన్యాయం చేస్తారు. వాళ్ళ అన్యాయాన్ని ఎట్లా ఎదుర్కోవాలనేది పోయి ఇందులో నుంచి కూడా పోయి అందులో చేరడం అంటే ఆనాడు పోయి బ్రిటిష్ వాళ్ళ సైన్యంలో చేరి మనోళ్ళని చంపిన రీతి అని నాకు అనిపిస్తుంది. నా అభిప్రాయం. కాన్షీరామ్ ఉన్నాడు. కాన్షీరామ్ గారు ఏం చెప్పడం జరిగింది? స్వతంత్రంగా రాజకీయ వ్యవస్థ నిర్మాణం చేసినాడు. పొత్తుకు పోయినా కూడా అధికారానికో ప్రజలకు అవసరం వచ్చిన రీతిలో ఆఫ్టర్ ఎలక్షన్ మాత్రమే వెళ్ళడం జరిగింది. అది కూడా ఒక బలమైన శక్తిగా తను ఎదగగలిగినప్పుడు, పార్లమెంటులో అసెంబ్లీలో ఎక్కువ సంఖ్యలో మెజార్టీ మెంబర్స్ ని గెలవగలిగినప్పుడు, ఏం గెలవ ముందుకు ఎప్పుడు పొత్తుకెళ్ళినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి ఉన్నొక్క ఆశాదీపం కాస్త గాలికి పోయింది. బిఎస్పీ అనే ఆశాదీపం కాస్త గాలికి పోయింది. కాబట్టి ఈ రాష్ట్రంలో మరి ఇప్పుడు మిగిలింది మనకు బ్లూ ఇండియా పార్టీ అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. వస్తుందా అన్న? ఇంత డబ్బులు, ఇంత చరిష్మా, ఇంత ఛానళ్ళు, ఇంత పత్రికలు, కేసీఆర్ లాంటి ఉద్దండు, మరి ఇంత కాంగ్రెస్ పార్టీ ఉండంగా అప్పుడు మా తెలంగాణ వస్తే మా బిడ్డలు బతుకులు మారుతాయంట అని చెప్పి కుటుంబాలే రోడెక్కి ఉద్యమించినప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. డబ్బుతోటి సాధ్యం కాలేదు. ఢిల్లీలో ఆప్, పంజాబ్లో ఆప్, కాంచీరామ్ పెట్టినటువంటి బీఎస్పీ పార్టీ గెలిచిందంటే ప్రజలను చైతన్యం చేసి ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను వివరించింది కాబట్టి గెలిచింది తప్పిస్తే డబ్బుతో గెలవలేదన్న విషయాన్ని నేను సందర్భంగా తెలియజేస్తున్నా. మినిమం నీడ్స్ అవసరం. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారము ఇంత లిమిట్ ఉంటుంది. అది మన ప్రచారానికి, మన టిఫిన్లకు, టీలకు, డీజిలకు, మన ఈ జెండాలు ఏవైతున్నాయో వీటికి మినిమం నీడ్స్ అవసరం. నువ్వు పని చేస్తూ ఉండు. నీ సమాజంలో